ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయవలన దేవుడు కనికరించి మరొక రోజు నూతనంగా మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. ఆ గొప్ప దేవుణ్ణి బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఈ సమయంలో నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అని యాకోబు భక్తుడు రాస్తూ ఉన్నాడు. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అని చెప్పడం మనం చూస్తున్నాం. అంటే పాపం అంటే ఏంటి అంటే మనకు తెలుసు, ఆధ్యాత్మిక క్రమమే పాపము అని మనకు తెలుసు. ఏమండి, పాపం ఈ రోజున పాపము చేత, శాపము చేత చాలామంది నలిగిపోతూ ఉన్నారు. ఒకప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. కానీ దేవుని మహాకృప చేత దేవుడు మనల్ని ఆ యేసయ్య రక్తము ద్వారా 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన చేసిన శిలువ యాగము ద్వారా ఈరోజు ఆ పాపము నుంచి, శాపము నుంచి ఏమండి దేవుడు మనల్ని తప్పించిన గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకు చెప్పే వాక్యం ఏంటి అంటే మేలైనది చేయనెరిగి, అంటే ఆ మేలైంది ఏది మంచో అది మనకు తెలుసు, ఏది కీడు అని మనకు తెలుసు. ఏమండి, ఏది మంచో అది తెలిసిన తర్వాత అది చేయడానికి మనం ప్రయత్నం చేయాలని యాకోబు భక్తుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ యాకోబు పత్రిక ఎవరికి రాశారో తెలుసా? 1వ అధ్యాయము యాకోబు పత్రిక 1వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఏమంటే శుభమని చెప్పి 12 గోత్రాలలో ఉన్న ఇశ్రాయేలుల జనాంగం కోసం, చెదిరి ఉన్న ఇశ్రాయేలుల కోసం ఆయన ఈ పత్రిక వ్రాసినట్టుగా మనం చదివాం. అంటే చెదిరి ఉన్న ఇశ్రాయేలులు అంటే వారు దేవుణ్ణి నమ్మినవారు. ఏమండి, వాళ్ళ దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు కదా. మరి వాళ్ళకి ఏది మేలో తెలుసు, ఏది కీడో తెలుసు. ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడో, ఏం చేస్తే దేవుడు కోపం వస్తుందో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి వినిపించినట్టుగా మనం చాలాసార్లు చూసాం. ఏమంటే మోషే అంటే నాయకుడి ద్వారా దేవుడు తన మనసులో ఉన్న ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకు బోధించినట్టుగా మనకు తెలుసు. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, ఏమంటే వాగ్దానాలు ఉన్నాయి. మరి ఇన్ని వాగ్దానాలు ఉండి కూడా, ఇంత ధర్మశాస్త్రము తెలిసి కూడా ఒకవేళ మళ్ళీ తప్పు చేస్తే అది ధర్మశాస్త్రం ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు చొప్పున చేయకపోతే మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని చెబుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులంగా మనం కూడా దేవుని పిల్లలమైపోయాం కదా. మరి దేవుని పిల్లలమైన మనం కూడా ఏది మంచిదో అది చేయడానికి ప్రయత్నం చేయాలి, ఏది చెడ్డదో అది వదిలివేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు అని లేఖనం తెలియజేస్తుంది. చూద్దామా ఒక్కసారి 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ ఒక రాజుగారు ఉన్నారు. 26వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించిన తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా అని మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఉజ్జియా రాజు ఉన్నాడు. ఏమంటే ఉజ్జియా ప్రారంభం చాలా బాగుంటుంది. అదే 26వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ఉజ్జియా ఏలను ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. 16వ సంవత్సరంలో రాజు అయ్యాడట ఇశ్రాయేలు దేశానికి.
రాజు అయిన తర్వాత తండ్రి ఎలాగైతే యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడో తిను కూడా చిన్న వయసులోనే టీనేజ్లోనే ఏ పాపము అంటకుండా టీనేజ్లోనే దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడిగా టీనేజ్లోనే సాధారణంగా సాతాను తంత్రాలకి చాలామంది లొంగిపోతూ ఉంటారు, ఏమంటే ఉద్రేకాలకు లోనవుతూ ఉంటారు. ఈ టీనేజ్లో ఉండి కూడా ఇతను వాటి అన్నిటినీ కూడా అధిగమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ చెప్తూ ఉంది యెహోవాకు యథార్థంగా ప్రవర్తించాడు అంట. అంత మాత్రమే కాదు, 5వ వచనం కూడా చదువుతున్నాను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతనిని దేవుడు వర్ధిల్ల చేశాడు అని రాయడం మనం చూస్తున్నాం. ఏమంటే జకర్యా అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఏమంటే యాజకుడు చక్కగా లోబడుతూ, ఏమంటే దైవజనుడికి చక్కగా లోబడుతూ చక్కగా తన రాజ్యాన్ని పరిపాలించినట్టుగా దేవుని మీద ఆధారపడినట్లుగా, రాజు సాధారణంగా వాళ్ళ మీద ఆధారపడతారు, వాళ్ళ బలగం మీద ఆధారపడతారు, సైన్యం మీద ఆధారపడతారు. కానీ అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడంట అతన్ని వర్ధిల్ల చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే యవన కాలంలో తన ఉద్రేకాలు కంట్రోల్ చేసుకోగలిగాడు. యవన కాలంలో లోకాశ, నేత్రాశ, జీవపు డంబము అనే వాటికి తావు లేకుండా దేవుని మీద ఆశ పెట్టుకొని చక్కగా తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని చక్కగా నడిపించుకున్నట్లుగా బైబిల్లోనే చక్కగా వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అతను ఎన్నో రాజ్యాలు జయించాడంట, ఎన్నో ప్రాకారాలు కట్టించాడంట. ఆ అధ్యాయం అంతా చదివితే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి ఇంత మంచివాడైన ఉజ్జియా ఏమంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన సన్మానించిన ఉజ్జియా అంత మాత్రమే కదా, దైవజనుని దినాలలో చక్కగా జకర్యా దినాలలో అతను దేవుణ్ణి ఆశ్రయించాడంటే అర్థం ఏంటి అంటే, దైవజనుడు ఏ బోధ అయితే చేస్తూ ఉన్నాడో దైవజనుడు బోధను తూచా తప్పకుండా పాటించాడు ఉజ్జియా. ఏమండి, ఈ రోజున మనకు కూడా దైవజనుడు ఉండడం చాలా ఆశీర్వాదకరం. దైవజనుడు లేకపోతే ఒకసారి ఊహించుకోండి, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగగలమా? దైవజనుడు లేకపోతే ఏది మేలో ఏది కీడో మనకెవరు బోధ చేస్తారు? ఈ రోజున దేవుడు తన ప్రతినిధులుగా దైవజనుని ఉంచాడు గనుక ప్రతి ఒక్కరూ వారి వారి దైవజనులను గౌరవించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అందుకనే గురువులను పూజింపుము అని మన నానుడు మనకు తెలుసు కదా. ఏమంటే గురువు గారిని గౌరవిస్తేనే చదువు బాగా వస్తుందని చిన్నప్పుడు ఎంతోమంది చెప్పడం మనం విన్నాం. ఏమంటే జకర్యా దినములలో అతను చక్కగా భక్తిగా, ఆనందంగా, సంతోషంగా తన జీవితాన్ని కాపాడుకుంటూ, తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటూ, తన రాజ్యాన్ని కాపాడుకుంటూ ఎంతో చక్కగా వర్ధిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతగా వర్ధిల్లిన ఉజ్జియా 16వ వచనం వచ్చేటప్పటికి చూడండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. ఏమంటే స్థిరపడ్డాడట, కొంచెం పెద్దోడైపోయాడు. ఏమంటే రాజ్యాలు జయించాడు, ప్రాకారాలు కట్టాడు. ఏమంటే మొదట్లో ఉన్నంత భక్తి, మొదట్లో ఉన్నంత ప్రార్థన, మొదట్లో ఉన్నంత దేవుని పడిన నమ్మకం రాను స్థిరపడిన తర్వాత తను గర్వించాడంట, గర్వం వచ్చిందంట. ఇవన్నీ నేనే కట్టాను అనుకున్నాడేమో, ఇదంతా నేనే సాధించాను అనుకున్నాడేమో, లేకపోతే నాకెవ్వరి అవసరం లేదు అనుకున్నాడేమో. గర్వము నాశనానికి ముందు నడుస్తుంది అని చెప్పినట్లుగా గర్వం వచ్చిందంట. గర్వం వస్తే సాధారణంగా ఎవరు మాట వినడు కదా. తల్లిదండ్రుల మాట వినరు, ఏమంటే దైవజనుల మాట వినరు, పెద్దవాళ్ళ మాట వినరు, నాకంతా తెలుసు అనే ధోరణిలో చాలామంది సాగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నప్పుడు కూడా చాలామంది కొంచెం దేవునికి లొంగి ఉంటారు. కానీ ఎప్పుడైతే అన్నీ దేవుడు ఇచ్చేస్తాడో, దేవుడు సమృద్ధి ఇచ్చిన తర్వాత ఈ రోజున కూడా విశ్వాసులు దేవునికి దూరంగా అయిపోవడం మనం చూస్తూ ఉన్నాం. గర్వము నాశనానికి నడిపిస్తుంది. ఇక్కడ గర్వించాడంట, చెడిపోయాడంట. చూడండి, అతను ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, ఏమంటే దేవుడైన యెహోవా మీద ద్రోహం చేస్తున్నాడు. ఏమంటే ధూపపీఠం మీద ఆ రోజులో పాత నిబంధన ప్రకారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా ధూపము యాజకులు మాత్రమే వేయాలి. ఏమంటే అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవ్వరు, వాళ్ళ రాజైనా మరి ఇంకెవరైనా సరే, యాజకుడు తప్ప, ప్రధాన యాజకుడు తప్ప ఎవరు లోపలికి వెళ్ళకూడదు. కానీ క్రొత్త నిబంధనలో అవన్నీ మారినాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ రోజుల్లో ఉన్న ధర్మశాస్త్రం ప్రకారంగా
ధర్మశాస్త్రం ఉజ్జియాకు తెలుసు. జకరియా బోధించాడు, వాళ్ళ దైవజనుడు బోధించాడు, తల్లిదండ్రులు బోధించే ఉంటారు, అన్నీ చెప్పే ఉంటారు. కానీ అతడు గర్వం వచ్చిందంట. మీరు వేస్తున్నారు కదా, నేనెందుకు వెళ్ళకూడదు అనుకున్నట్టుగా ఏమంటే మందిరంలోకి లోపలికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి యెహోవా మీద అక్కడ ధూపం వేస్తున్నాడు అని చెప్పట్లా, యెహోవా మీద ద్రోహం చేస్తున్నాడంటే దేవుని ఆజ్ఞ పాటించకుండా నేను ప్రార్థన చేస్తాను, నేను వాక్యం చదువుతాను, లేదా అది చేస్తాను ఇది చేస్తాను అన్నట్టుగా అలాగుంటే, అంటే ఒకవేళ మనం కూడా అలా చేస్తే దేవుని మీద ద్రోహం చేసినట్టే అని మనకు లేఖనం తెలియజేస్తుంది. ఏమంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. తర్వాత వచనం చదువుతున్నాను. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి వెళ్ళిపోయారు. 18వ వచనం, వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి నీవు బయటికి వెళ్ళిపో, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగచేయదని యాజకులు చెప్తూ ఉన్నారు. నీకు ఘనత రాదయ్యా, గౌరవం రాదయ్యా అని యాజకులు 8 మంది ఉన్నారంట. వాళ్ళందరూ చెబుతూ ఉంటే వాళ్ళందరినీ కాదని లోపలికి వెళ్ళిపోయి ధూపం వేయడానికి, అంటే ఒకవేళ ధూపం వేయడం అనేది ప్రార్థనతో సమానం కదా, ఒకవేళ ప్రార్థన చేయడానికి నేను ఉపక్రమిస్తానని యాజకులు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? ఒక్కసారి మనం చూద్దాం. 19వ వచనం, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను అని మనం చదువుతున్నాం. రౌద్రుడై, ఏమండి ప్రార్థన చేసేవాడు రౌద్రంతో ఎలా ప్రార్థన చేస్తాడు? ఏమంటే కోపం ఎక్కువైపోయింది. కోపానికంటే పెద్ద మాట ఆగ్రహం కంటే పెద్ద మాట రౌద్రం. రాజులకు వచ్చేది రౌద్రం కదా. ఏమండి యాజకులు అందరూ చెబుతూ ఉంటే మీరు చెప్పేది నేను వినాలా? మీరు చెప్పినట్టు నేను చేయాలా? నాకు అంతా తెలుసు, నేను కూడా మంచోడే, నేను కూడా ధూపం వేస్తానని ముందుకు వెళ్ళిపోయాడంటే, అంటే గర్వం వలన అతని మనోనేత్రం మూసుకుని పోయింది. గర్వం వలన అతను ఎవరి మాట వినటం లేదు. నాకంతా తెలుసు అనే ధోరణిలో ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకనే లేఖనం చెప్తుంది, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అని మనం చదువుకున్నాం. మేలైంది ఏది మేలో ఉజ్జియాకు తెలుసు, ఏది కీడో అది ఉజ్జియాకు తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాట వినకుండా తన ఇష్టానుసారంగా దేవుని మందిరంలో ప్రవర్తిస్తూ ఉంటే అక్కడ జరిగింది ఏంటి అంటే, ఏమంటే యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు మందిరంలో కుష్ఠరోగం పుట్టిందంట. అదేంటండి, మందిరానికి వస్తే రోగాలు తగ్గాలి కానీ మందిరంలో కుష్ఠరోగం పుట్టడం ఏంటి అంటే, దేవునికి ఇష్టమైన యాజకత్వం మనం చేయకపోతే, దేవునికి ఇష్టమైన ప్రార్థన బలి మనం అర్పించకపోతే, దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించకపోతే, పాపం మన దృష్టిలో మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎంత పరిచర్య చేసినా, ఎంత సేవ చేసినా, లేకపోతే నేను అలా చేస్తే ఎన్ని కానుకలు ఇచ్చినా అవన్నీ దేవుడికి అక్కరలే లేదు. ఎందుకంటే దేవుడు ప్రవర్తన చూసేవాడు, దేవుడు ప్రవర్తనను గమనించేవాడు. అందుకనే ఉజ్జియాకు మందిరంలో ఉండగానే కుష్ఠరోగం పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి చూడండి అక్కడ ఏం జరిగిందో. 20వ వచనం నేను చదువుతున్నాను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను. గనుక వారు తడవ చేయక తన్ను మొత్తనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానునూ త్వరపడెను. 21వ వచనం చదువుతున్నాను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకించబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. 23వ వచనం చదువుతున్నాడు చూడండి. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయను అని మనం చదువుతున్నాం. ఏమండి లైఫ్ హిస్టరీ ఎంత పేలవంగా ముగిసిందో, ఎంత ప్యాథటిక్గా ముగిసిందో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి ఇంత చక్కగా ఉన్న రాజు
టీనేజ్లో కూడా ఏ పాపము అంటుకోకుండా తన జీవితాన్ని కాపాడుకున్న ఈ ఉజ్జియా అన్నీ స్థిరపడిన తర్వాత, దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత, మంచి కుటుంబాన్ని, మంచి ఉద్యోగాన్ని, లేకపోతే మంచి హోదా, మంచి పలుకుబడి, ఏమంటే బంధువులలో గౌరవం, ఏమంటే ఇన్ని ఇచ్చిన తర్వాత తను చాలా గర్వం వచ్చేసిందంట. ఇదంతా నా వల్లే కలిగింది అనుకున్నాడంట. వెంటనే యాజకులను కూడా లెక్క చేయకుండా, ఏమంటే ఎవరే పని చేయాలో వాళ్ళు అదే పని చేయాలి. ఏమంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ప్రకారంగా యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఆ పని రాజులు చేయడానికి వీలేదు. రాజైనా యాజకులు ఏం చెబితే ఆ రోజుల్లో చేసేవారు కదా, మనందరికీ తెలుసు. కానీ ఉజ్జియా యాజకుల మాట వినకుండా, దైవజనుల మాట వినకుండా లోపలికి వెళ్ళిపోయాడంట. మందిరంలోనే రోగాలు తగ్గుతాయి అనుకుంటాం, ఇక్కడ మందిరానికి వెళ్తే దేవుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటాం. కానీ దేవుడి మీద ద్రోహం చేశాడు. ఏమంటే చెప్పిన మాట వినకపోతే సాక్షాత్తు దేవుని మీద ద్రోహం చేసినట్టే. ఈరోజు నా తల్లిదండ్రుల మాట వినకపోతే, దైవజనుల మాట వినకపోతే, నీకంటే పెద్దవారి మాట వినకపోతే మనకు కూడా ఒకవేళ ఆ జీవగ్రంథాలు ఇలాగే రాస్తారేమో. యెహోవా మీద ద్రోహము చేయగా చెప్పిన మాట వినకపోవడం అది ద్రోహం కింద సమానం తెలుసా? ఈరోజున దేవుడు మనకు అదే చెప్తున్నాడు. ఉజ్జియా తన జీవితంలో ఇంత చక్కగా ఎదిగిన వాడే, ఇంత చక్కగా వర్ధిల్లిన వాడే ఆఖరి దినాలలో కూడా చివరికి కుష్ఠరోగిగానే చనిపోయాడు. ఇంకా దేవుని మందిరంలోకి మళ్ళీ అడుగు పెట్టడానికి, కనీసం ఆవరణంలో కూడా అడుగు పెట్టడానికి లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఆ బయట పాళెము వెలుపల ఉండాలి కదా. అతను ప్రత్యేకంగా ఒక ఇంట్లో ఉన్నాడంట. భార్య కానీ, పిల్లలు కానీ, లేకపోతే బంధువులు కానీ ఇంకెవ్వరూ దగ్గరికి రాలేరు కదా. ఆ రోజుల్లో అది వ్యాప్తి చెందుతుంది కదా. అందుకని ఒంటరితనం వచ్చేసింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, వేదన వచ్చింది. రాజుల శ్మశానంలో వాళ్ళు దూరంగా, ఒకవేళ అప్పుడు కూడా చాలా కుష్ఠరోగి అని దూరంగా పాతిపెట్టి ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం ఎంత పేలవంగా ఉజ్జియా రాజు యొక్క ప్రస్థానం ముగిసిందో మనకు అర్థమవుతుంది. మేలేనిది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. ఈరోజున విశ్వాసులంగా మనకి వాక్యం చదవాలని తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, అయితే మంచి కార్యాలు చేయాలని తెలుసు, క్షమించాలని తెలుసు, ప్రేమించాలని తెలుసు, ఎలాగా ఎవరికి లోబడాలో వారికి లోబడాలని తెలుసు. ఈ రోజున ఇన్ని తెలిసిన మనకు ప్రతి ఆదివారం వాక్యం వింటూ ఉన్నాం, ప్రతిరోజు టీవీల్లో వర్తమానాలు వింటూ ఉన్నాం. ఇన్ని వర్తమానాలు వింటూ ఉన్నాం మనం, ఇన్ని వాక్యాలు వింటూ ఉన్నాం మనం. ఆ వాక్య ప్రకారంగా మన జీవితాన్ని చూసుకోకపోతే తప్పకుండా మేలేనిది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఎగ్జాంపుల్ ఉజ్జియా రాజు కోసం మనం చదివాం. ఎంత మంచిగా తన ప్రస్థానం ప్రారంభమైంది, ఎంత పేలవంగా తన ప్రస్థానం ముగిసిందో. ఈ రోజున మన విశ్వాస జీవితాలు ప్రారంభం బాగా ఉండి ఆఖరి జీవితంలో, లేకపోతే శేష జీవితం వచ్చేటప్పటికి గర్వం కానీ, దేవునికి ఇష్టం లేనిది పాపం కానీ మన దగ్గరకు వచ్చేస్తే, ఈ రోజున దేవుడు అంటూ ఉన్నాడు, మీకు పాపం కలుగుంది కానీ పాపంతో ఉన్నవాళ్ళు నరకానికి తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళలేరు కదా. ఈ రోజున దేవుడు అదే మాట్లాడుతున్నారు. కాబట్టి మనకు అన్నీ తెలుసు, మనకు దైవజనులు ఉన్నారు, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, లేదా పెద్దవాళ్ళు ఉన్నారు. ఏది మేలో ఏది కీడో మన మనస్సాక్షికి బాగా తెలుసు కనుక ఈ రోజున మన మనస్సాక్షిని నిర్దోషంగా కాపాడుకుంటూ ప్రభుకి ఇష్టంగా మనం బ్రతకాలని, పాపం అంటకుండా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, ఎంత కృపగలిగిన దేవుడవు నాయన. మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన విషయం కోసం మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాట మా జీవితంలో ఫలించడానికి, ఆ మాట ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయము. ఏది మేలో, ఏది చెడ్డదో, ఏది కీడో మా మనస్సాక్షికి నాయన దైవజనుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, పెద్దవారి ద్వారా ప్రతిరోజు మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. మీ బోధన చక్కగా మేము తీసుకున్న వారమే. చక్కగా ఏది మంచిదో అది చేయడానికి మేము ప్రయత్నం చేయడానికి సహాయం చేయము. ఉజ్జియా మొదట్లో చాలా చక్కగా ఉన్నాడు, చివరి దినాలలో
ఆయన యాజకుల మాట వినకుండా, పెద్దవారి మాట వినకుండా గర్వము చేత చెడిపోయినట్టుగా మేము చూసామయ్యా తండ్రి. మా జీవితాలు అలాగ ఉండకుండా, ఎలాంటి గర్వము మా లోపలికి రాకుండా మీరే సహాయం చేయమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నన్ను స్థిరపడిన తర్వాత నాయన మరింతగా కృతజ్ఞతగా నీ కోసం నమ్మకంగా జీవించడానికి మాకందరికీ సహాయం చేయము. చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము తండ్రి. అని ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపండి. నన్ను ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూలకు వెళుతున్న వారిని కనికరించుము, సఫలత మీద దయచేయము. అంత మాత్రమే కదా, బలహీనంగా ఉన్న వారిని ముట్టండి, తాకండి, సంపూర్ణ స్వస్థత యేసు నామములో ప్రసాదించండి నాయన. నీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.